హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జేస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈ వీడియో వచ్చేసి పాలతో రవ్వ లడ్డు అటుకుల మిక్చర్ అన్నమాట. మనమైతే ఇప్పుడు పాలతో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం అయితే నేను కడాయి తీసుకొని నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి తీసుకొని నెయ్యి వేడయ్యాక మనము జీడిపప్పులు, బాదం, కిస్మిస్ అలాగే వేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్నాయి వేపేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. అటు ఇటు కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరి మాడనివ్వద్దండి, మాడితే కాస్త చేదు వచ్చేస్తాయి. కిస్మిస్లు కాస్త మాడిపోయాయి. ఇంకా మనం దానికోసం అయితే బొంబాయి రవ్వని తీసుకోవాలండి. సూచి రవ్వ, ఉప్మా రవ్వ లాగా అంటారు. దాన్ని తీసుకొని జల్లించుకోవాలన్నమాట. నిన్న కప్పటి తీసుకున్నాను. మనం ఏ కొలతతో తీసుకున్నామో, ఏ కప్పుతో తీసుకున్నామో దాంతో షుగర్ పాలు తీసుకోవాల్సి ఉంటుందండి. మనమైతే అందుకోసం చిన్న మంట పెట్టేసుకొని వేపేసుకుందాము రవ్వను. మంచిగా కలిసేటట్టుగా మాడకుండా చాలాసేపు వేపుకోవాలన్నమాట. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. మాడకుండా ఎప్పుడు కలుపుతూ ఉండాలండి. కలపడం మాత్రం ఆపకుండా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. నీళ్ళు అలాగా వేపుతూ ఉండాలి. మంచిగా కలిసేటట్టుగా నెయ్యి మొత్తం రవ్వకు పట్టేటట్టుగా మనం వేపుతూ ఉండాలి. మాడనివ్వకూడదు అసలే. చాలామంది అయితే క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మనం అయితే అలా కలుపుతూ వేపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. అదే కప్పుతో మనము పాలను కూడా తీసుకోవాలన్నమాట. మనకు చిన్న గ్లాస్ సరిపోతాయి, కానీ ఆ కప్పుతో తీసుకుంటే మరీ మరీ కాస్త తక్కువే అవుతాయి కదా. చాలా తక్కువ నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలన్నమాట. పావు లీటర్ చిన్న కప్పుడే వస్తున్నాయండి. అలాగా వేపుకోవాలి, అడగంటకుండా చాలాసేపు అలాగా వేపుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి. ఇక్కడ కూడా కలపడం ఆపద్దు. మనం ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఒకవైపు అయితే పాలైతే మరుగుతున్నాయండి. చూడండి, అలాగా చిన్న మంట మీద పాలను అలాగా మరిగించుకోవాలి. అలాగా కాల్చి చల్లార్చాలండి పాలు. మనం అలాగా చక్కెర అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరని అయితే మిక్సీ పెట్టేసుకోవాలండి. చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనం ఆ కప్పటి తీసుకున్నాం కదండి బొంబాయి రవ్వను, అదే కప్పుతో షుగర్ తీసుకొని పడుతున్నాం అన్నమాట. చక్కెర మిక్సీ పట్టేసుకోవాలి అలాగే పౌడర్ కింద. మనమైతే ఈ రవ్వకైతే పాకం పట్టాల్సిన అవసరం ఏమి ఉండదండి. మనం ఈ షుగర్, ఈ పాలు, బొంబాయి రవ్వ ఇది సరిపోతుంది. మనం పాలతో కలుపుకుంటే అదేగా వచ్చేస్తుంది. దీనికి పాకం పట్టాల్సిన అవసరమే ఉండదు. ఇది 1 month వరకు కూడా నిల్వ ఉంటుందండి. పాలతో చేయొచ్చు, చక్కెర పాకంతో చేయొచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. అలాగా ఆ కప్పడు కాబట్టి మరొకసారి కూడా మనం షుగర్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వేపుకున్న బొంబాయి రవ్వను అలాగా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ప్లేట్లోకి తీసుకొని మనం పట్టేసుకున్న చక్కెరని అయితే అందులో పోసుకోవాలన్నమాట. అలాగా చల్లారనివ్వాలండి.
బొంబాయి రవ్వను కానీ పాలను కానీ చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. మన షుగర్ని అయితే కలుపుకుందాము. సరిపోతుందా లేదా అని చూసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అప్పుడు వేసుకోండి. షుగర్ తక్కువ తినే వాళ్ళు కాస్త తక్కువ వేసుకోండి. షుగర్ సరిపోలేదు, మళ్ళీ ఒకసారి అయితే పడదాము. అలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా దాన్ని పెట్టేసుకొని మనం ఇప్పుడైతే షుగర్ అయితే మిక్సీ పట్టేసుకుందాము. షుగర్ సరిపోలేదు, ఇలా కలుపుకుంటే చూడండి మనం సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు సరిగా వేసుకోవాలండి. కప్పుకి కప్పు. షుగర్ తక్కువ తినాలనుకునే వాళ్ళు కాస్త తక్కువ వేసుకోవాలన్నమాట. 3/4 కప్పు వేసుకోవాలి, పూర్తి కప్పు కాకుండా. ఇప్పుడైతే మంచిగా మళ్ళీ కలుపుకుందాము. షుగర్ వేసి అలా కలుపుకొని అలా గుంటలాగా చేసుకొని మనం కాల్చి చల్లార్చిన పాలను అయితే చూసుకుంటూ కలుపుకోవాలండి. పాలు ఎక్కువైతే మనకు లూజ్ అయ్యి లడ్డు రాకుండా ఉంటుందన్నమాట. చూసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. అంత కలిసేటట్టుగా కలుపుకొని మనం లడ్డు కింద కట్టేసుకోవడమే. లడ్డూలను కట్టే వీడియో అయితే మిస్ అయిందండి. ఇలా కలుపుకుంటూ అలాగ మొత్తం పిండి మొత్తం కలిసేటట్టుగా కాసిన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎలాంటి వారైనా చేయొచ్చండి ఈ లడ్డు. చిన్న పిల్లల దాకా 10 ఇయర్స్ పిల్లల నుండి ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళ సైతం కూడా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు అండి. చూడండి, మనం ఇప్పుడైతే లడ్డు కింద కట్టేసుకోవడమే. లడ్డు కింద కట్టేసుకొని మనం వేపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి బాదము, కిస్మిస్, జీడిపప్పులు. అలాగా వాటికైతే డెకరేటివ్గా పైన పెట్టుకోవచ్చండి. అలాగన్నమాట. కలుపుకొని మనం రవ్వ లడ్డూలు అయితే అలాగా చేసుకోవాలి. అంతే, ఇంకేముంది. పాలతో రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి. మనం ఇప్పుడైతే అటుకుల మిక్చర్ చూసేద్దాము. ఎంతో టేస్టీ రవ్వ లడ్డు తయారైపోయింది. ఇప్పుడు అటుకుల మిక్చర్, దానికోసం అయితే అలాగా అటుకులను వేపుకోవాలండి. అటుకులను వేపుకుంటే నాకు తినడానికి తొందరగా ఈజీగా ఉంటుందన్నమాట. కొందరు వేపకుండా చేస్తారు, అలా చేయొద్దు, అదే మిస్టేకు. చిన్నటి మంట మీద అలాగా వేపుకోవాలండి. మనం ఎన్ని అయితే అటుకులను తీసుకుంటున్నామో అలాగా 1/2 కేజీయా అలాగా మనం ఎంత తీసుకున్నా కూడా అలాగా అటుకులను అయితే మనం ఒకసారి చేసుకొని అలాగా స్టవ్ వెలిగించేసి పాత్ర పెట్టేసుకొని అలాగా వేపుకోవాలన్నమాట. అటుకులను కొద్దిగా వేసుకుంటూ అలా వేపుకుంటే అది కాస్త మాడినట్టు అయిపోయి మనం ఈజీగా తినేయగలుగుతామండి. అదే పాత్రలో మనం సరిపడినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం అయితే పల్లీలను పోసుకొని మంచిగా కలిసేటట్టుగా మంచిగా వేపుకోవాలి. ఎర్రగా అలాగా వేపుకోవాలన్నమాట. ఇలాగా వేపుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఎల్లిపాయలు, అలాగే కరివేపాకు, అలా ఇంకా బఠానీలు మనం అలాగా పుట్నాలు అయితే వేపవలసిన అవసరమే ఉండేయండి. అలాగే పచ్చి బఠానీలు అయితే వేపుకోవాలండి. సరిపడినంత అలాగా వేపుకొని మంచిగా ఎర్రగా వేపుకొని సరిపడినంత పసుపు అలాగా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కలుపుకోవాలి. అలా కలిపేసుకొని మనం ఇప్పుడు ఇందులోనే కారం వేసేద్దాము. కారం అయితే గ్యాస్ ఆఫ్ చేసాకే వేయాలండి, అదే వేడికి అయిపోతుంది, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సరిపడినంత కారం చూసుకుంటూ వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదా, అలాగే ఇందులోనే సాల్ట్ కూడా
సరిపడినంత వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని మనం వేయించిన అటుకులు అయితే ఉన్నాయి కదండి, అందులో వేసేసుకొని అంత కలిసేటట్టుగా కలుపుకొని మనం పప్పు డబ్బాలోకి కానీ క్యాన్లోకి కానీ మూతున్న బాక్స్లోకి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంత కలిసేటట్టుగా కలపాలన్నమాట. పూర్తిగా కలిపే వీడియో లెంతీ అవుతుందని తీసేసాను అన్నమాట. అలాగా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి, సరిపోతుందండి. మనం ఆయిల్ అయితే చూసుకుంటూ పోసుకోవాలండి. మనమైతే కేజీ అటుకులు తీసుకుంటే చాలా తక్కువ ఆయిల్ పోసుకోవాలండి. మరి ఎక్కువ ఆయిల్ పోసుకుంటా కూడా మొత్తం ఆయిల్ అయిపోయి తినలేకపోతాము. అలా కలిపేసుకోవాలండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. పాలతో రవ్వ లడ్డూలు, అటుకుల మిక్చరు అలా కలిసేటట్టు కలుపుకొని అలా డబ్బాలకి ఎత్తేసుకొని మూత పెట్టేసుకోవాలి. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి.